రాజు ట్రైలర్ అనిల్ బూట్ కట్ గుర్తుకంట బూట్ కట్ పాయింట్ అంట గుర్తు వెరైటీ పెట్టిందిగా 12 హిట్ కొడతా ఖచ్చితంగా. మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది నాకైతే, కామెడీ ఎంటర్టైన్మెంట్. జబర్దస్త్ థీమ్ అయితే చాలా మంది కనపడరు. సునీల్ అన్న విలన్గా చూపిస్తే బాగుండు అనుకున్నాను నేను. ఆయన కూడా కామెడీ చేశారు. కేవి కార్తీక్ ఉన్నాడు, ఒక లావుగా ఉంటుంది కదా లేడీ కమెడియన్, ఆమె కూడా ఉన్నది. కోడితే మొత్తం మాడిపోతాను ఒక్కొక్కడు మొఖాలు మస్తు అనిపించింది. వాళ్ళ మదర్కి ఫస్ట్ కొడుకున్నట్టు సోహెల్, సెకండ్ కొడుకు మమ్మీ ఎప్పుడన్నా ఫస్ట్ వచ్చిందా అనేది డైలాగ్ వచ్చినప్పుడు వచ్చిందో నా కొడుకు ఫస్ట్ పుట్టింది ఆడే అన్నట్టు ఒక డైలాగ్ చెప్తుంది. అట్లా ఇంకో డైలాగ్ కూడా చెప్తుంది. ఒక అబ్బాయి హిందీలో చెప్తుంది అనమాట, एक लड़का कभी दोस्त नहीं बनता అని చెప్పేసి ఆ డైలాగ్ మస్తు అనిపించేసింది నాకు. సోహెల్ భాయ్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీతో కొట్టబోతుండు. సో ఒక సర్పంచ్గా పల్లెటూరులో చిల్లర తిరిగేవాడు, రాజకీయ సెక్రటరీ, సర్పంచ్గా గెలుస్తాడా లేదని పెద్ద టెన్షన్ ఉంటుంది కదా. సో అది కూడా పెద్దవాళ్ళ మీద ఎప్పటి నుంచో అనుభవం 30-40 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్న వాళ్ళ రాజకీయ నాయకుల మీద అట్లా పోటీ చేసి కొన్ని సందర్భాలు దొరుకుతుంటాయి. ఎందుకంటే హఠాత్తుగా మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది కుర్రాళ్ళ యూత్లో. సో ఏదో ప్రయత్నం చేసిండు. సో గెలుస్తాడని అనుకుంటున్నాను నేను. బూట్ కట్ బాలరాజు, అది కూడా ఒక లేడీ పేరు చెప్పారు ఫస్ట్, ఆమె మీద మనోడు పోటీ చేస్తున్నాడు రా అని చెప్పేసి. బూట్ కట్ బాలరాజు అనే పేరు ఎందుకు వచ్చిందో పూర్తిగా సినిమా చూస్తే అర్థం అవ్వచ్చు. బూట్ కట్ పాయింట్ తోటి బూట్ కట్ పాయింట్ కనబడుతుంది కాబట్టి బూట్ కట్ పాయింట్ గుర్తని పెట్టి తీసుకున్నట్టున్నాడు. ఏంటంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే కనబడుతుంది. జబర్దస్త్ మించిన కామెడీ కనబడుతుంది. ఎందుకంటే జబర్దస్తులు కూడా ఉన్నారు, మళ్ళీ సునీల్ అలా ఓన్లీ కమెడియన్గా కనబడుతున్నాడు. అంతే అలా ఒక మంచి కిర్రాక్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉన్నట్టున్నాడు అనుదీప్ అంట, అండ్ బిమ్స్ ప్యాడలకు కొట్టినట్టున్నాడు. అలా ఇట్లా అన్నీ చేయొచ్చు మరి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని పేరు పడి స్పెషల్గా ఆయన పేరు పడదంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నట్టున్నారు. సో బిమ్స్ మ్యూజిక్ అయితే ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది కాబట్టి పాటలు కూడా సూపర్గా ఉంటాయి. ఒక మంచి మూవీ రాబోతుంది అనిపిస్తుంది సోహెల్ నుంచి నాకైతే. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? బూట్ కట్ బాలరాజు సోహెల్ వస్తుంది. కామెడీ ఉంది బాగా. ఇందులో సునీల్ కూడా ఉన్నాడు, ప్లస్ అవినాష్ కామెడీ కూడా బాగుంది. మొత్తం సర్పంచ్ దానిపైన ఉంది. అంటే సర్పంచ్ గెలుస్తాడన్న, అంటే సర్పంచ్ గెలవాడతాడు, దాని నడిచే మ్యాటర్ అనమాట మొత్తం. కామెడీ మాత్రం సూపర్ ఉన్నట్లుంది. అంటే సునీల్ ఉన్నారు, తర్వాత చాలా మంది కమెడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా అనిపించింది? చాలా రోజుల తర్వాత సునీల్ కూడా కమెడియన్ గా చేస్తున్నట్టు. సునీల్ గురించి మనం చెప్పనవసరం లేదు బ్రో. అవినాష్ అయితే గెటప్ అవి వేసిండు. అంటే మ్యాటర్ మొత్తం ఏముందంటే మొత్తం అంటే సర్పంచ్ ఆ ఎన్నికల్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ డైలాగ్ కూడా బాగానే ఉంది, నేను కొట్టేయా అని ఒక ముసలం అంటది కదా, ఆ డైలాగ్ కూడా వేరే పంచ్. కామెడీ ఉంది బాగా మొత్తానికి. ఇక హీరోయిన్ కోసం వచ్చేసరికి హీరోయిన్ అయితే చాలా క్యూట్ గా ఉంది. ఇక హీరోయిన్ కోసం అయినా సరే పోతారు. తర్వాత సునీల్ ఉన్నాడు, సునీల్ కామెడీ అయితే పిచ్చా ఉంటుంది మనకు. అంటే సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎట్లా అనిపించింది అన్న ట్రైలర్లో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎట్లా అనిపించింది? ఎలివేషన్స్, బీజిఎం ఇంకా చాలా వరకు బాగానే ఉంది అనుకో. అంటే ప్రీవియస్ సినిమాలు ఆయనవి చాలా వరకు కొంచెం ఒక సినిమా పోయింది, ఈ సినిమా కూడా పక్కా బాగుంటుంది. కామెడీ ఉంటుంది బాగా, ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది.